మగవాళ్ళకి కూడా రాకూడదమ్మా ఇంత కష్టం. దేవత లాంటి పిల్ల ఇంత అన్యాయం జరగాల? కీడులో మేలని ఒక విధంగా దేవుడు మనకు శారదను దక్కించాడు. పడవ మునిగిపోయిందని వినగానే మతి చెల్లించిందో ఏమో. ఆ మాటే జ్ఞాపకం లేదు. వైద్యానికని వెళ్ళడమే గుర్తుంది కాబోలు. ఎప్పుడు తిరిగి వస్తాడా అని వెర్రు చూపులు చూస్తుందా పిచ్చి పిల్ల. అందుకని మనం అందరం డాక్టర్ బాబుకి అసలు ఏమీ జరగనట్టు ఈవేళ రేపు తిరిగి వస్తాడన్నట్టు ప్రవర్తించాలి. ఎంతకాలమని నిజాన్ని దాచగలం బాబాయ్? మనమంతా ఒక్కటిగా ఉంటే ఎంతకాలమైనా దాచగలం. అవును కేశవ, దాచగలం. ఏమిటండి మీ పిచ్చి? కేశవయ్య, శారద నీకన్నా ఎక్కువగా మా అందరికీ చెల్లెలుగా మసిలిందయ్యా. జరిగిన ఘోరం ఏంటంటే వెంటనే గుండె పగి మనందరికీ దక్కకుండా పోతుందయ్యా. అంటే ఈ విషయం చెప్పకుండా గాజులు బొట్టో తీయకుండా అలాగే ఉంటారంటావా? ఏమోనమ్మా, ఏం పాపమో ఏంటో. అభం శుభం తెలియని అమాయకురాలికి దేవుడు చేసిన పాపం కన్నానా? ఈ భ్రమ కాస్త సర్దుబాటు అయ్యేదాకా ఈ నిజాన్ని మనం తాత్రమే మంచిది కేశం. జరిగింది శారద చెవిని పడకుండా మనందరం కాపాడాలి. ఏం పిన్ని? అవునమ్మా, అలాగే చేద్దాం. ఏమంటారయ్యా? అనేది ఉంది. జరిగింది ఏమిటో అమ్మాయి చెవిని పడకుండా కాపాడే భారం మాది. ఏమంటారయ్యా? ఎక్కడికి వెళ్ళా? నువ్వు కూడా మీ బావగారిని ఎత్తుకుంటూ వెళ్ళావా? రాత్రంతా ఇంట్లో లేవు? లేదమ్మా, నాకు వేరే పనుండి వెళ్ళాను. అవునులే. అయ్యో, బావగారు ఎప్పుడనగా వెళ్ళారు, ఏమైనారన్న అక్కరుంటేనేగా. పోనీ ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసుకున్నావా? తిరిగి అప్పుడే ఎలా రాగలడమ్మా? ఏ, అక్కడ ఆ రోజు అంత ప్రమాదంగా ఉందా? అవునమ్మా, చాలా ప్రమాదం జరిగిపోయింది. తలుచుకుంటేనే గుండె చెరువైపోతోంది. ఊరుకో అన్నయ్య. మీ బావగారు మామూలు డాక్టర్ అనుకున్నావా? దేవుడు. ఆయన తాగితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు, తెలుసా? నిజమేనమ్మా, బావగారు దేవుడు గనుకనే ఆ దేవదేవుడికి ఎంత దయ కలిగింది. నిజమన్నయ్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అన్నయ్య, మరి నువ్వు త్వరగా వెళ్ళి పాల్తి నీ వేడివేడిగా కాచిస్తాను. వారిని తీసుకెళ్ళిద్దు గాని. పాపం తెల్లవారులు నిద్ర లేదా? కడుపు నిండా ఆహారం అలా లేకపోతే ఎలా? అమ్మా శారద, బావగారు ఇప్పుడు అక్కడ లేరమ్మా. లేరు? ఎక్కడికి వెళ్ళారు? అదే, ఆ రోజుకి చాలా ప్రమాదంగా ఉంది కదా, ఆమెను తీసుకుని పట్నం వెళ్ళారు. అబ్బో, అంత దూరమే? మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎప్పుడని చెప్పగలనమ్మా. మళ్ళీ బ్రతికి బయటపడితే. అదేనమ్మా, ఆ రోగి కోలుకోవద్దు. నిజమే అన్నయ్య. పోనీలే, బావగారిదే ఉంది. ఈవేళ కాస్తే రేపు వస్తారు. పాప, ఆ రోగి చల్లగా ఉంటే అంతే చాలు. అన్నయ్య, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి. రండి, శకున మంచిది, బయలుదేరండి. తాగండి. ఏమండి, శారద పట్టుపోయిన విధవరాలు, ఆమెకు ఎదురుగా పెడతారా? రండి. నోరు మీవే, శారద దేవతే. ఆనాడు అమ్మాయి ఆదుకోపోతే మన అమ్మాయి కాపురానికి వెళ్ళేదా? బాబాయ్, సావిత్రికి సూడిదలు తీసుకెళ్తున్నారా? అవునమ్మా. ఎన్నో నెల? 5వ నెల. గుమ్మడి పండంటే బిడ్డను కనమని చెప్పండి బాబాయ్. అలాగేనమ్మా. అవును, ఆగిపోయారే? నేను శకునం రాలేదనా? అవునమ్మా. రామ్మా, శకునం రా. పదండ్రా. వస్తానమ్మా. బాబాయ్, నువ్వెప్పుడు మర్చిపోతున్నావు. ఈసారి తప్పకుండా పుట్టెడు మల్లెపూలు గాజులు తెచ్చిపెట్టాలి. ఏ? అలాగేనమ్మా, తప్పకుండా. దిగులు పడబోక్పిని. సావిత్రికి మొదటి కాని పనా? తేలిగ్గానే జరుగుతుందిలే, నువ్వేం బాధపడబోకు. జయమ్మ
మా ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రండి. శారదా, నువ్వా? ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నావే అమ్మా? నువ్వు వెళ్ళన్నయ్యా. ఒకవేళ ఆయన ఎప్పుడైనా రావచ్చు. చీకట్లో దారి కనిపించద్దు. నేను దగ్గరుండి ఆయన తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. లాంగ్ తెరిచెళ్ళు. ఎందుకమ్మా? ఆయన కోసం ఇన్ని దీపాలు వెలిగించి వదిలేరుగా, అవి చూసుకుంటూ వస్తాడులే అమ్మా. నువ్వు రా అమ్మా. అవును, ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మధ్య నుంచి వస్తున్నట్టుగా వస్తారు కదా. నువ్వు పదమ్మా. అయ్యో పాపం, వాళ్ళు ఎంతో ప్రేమతో వెలిగించుంటారు. గాలికేం తెలుసు, ఆరిపేసింది. రంగా, రంగా, ఇంకా డాక్టర్ గారు రాలేదు కదూ? ఇంకా రాలేదంటే ఆ రోగి ఎంత ప్రమాద స్థితిలో ఉందో ఏమో కదూ? రంగా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? ఏం లేదు, నీకు డబ్బిస్తాను. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, మా శారదక్క మీకోసం ఎదురు చూస్తుంది. చచ్చా, వద్దులే రంగా, ఎవరికన్నా తెలిస్తే ఏమనుకుంటారు? ఈ అమ్మాయి సిగ్గులేందనుకోరు. అందుకని రంగా, మా ఊళ్ళో అందరికీ జబ్బులుగా ఉన్నాయి, మీరు వెంటనే వచ్చేసేయని చెప్పు. ఏ అబద్ధం చెప్పమంటావా? బాబు, పోనీ నీతో నిజం చెప్తాను. నువ్వు వెళ్ళి ఆయన అబద్ధం చెప్పు. ఏమిటో రంగా, ఆయన లేకపోతే నాకేమీ తోచడం లేదు, అన్నం కూడా సహించడం లేదు. రంగా, ఇదిగో డబ్బు, నీకేమైనా కావాల్సి వస్తే కొనుక్కుంది. ఇదిగో, ఆయనతో ఏం చెప్తావో ఏమో, వెంటనే తీసుకొచ్చేసేయాలి. ఏమిటమ్మా ఇది? నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమని నౌకర్ని అనుకున్నావా?